C-130 ఫైటర్ ప్లేన్ దగ్గర. ఇది యాక్చువల్గా ఒక ట్రాన్స్పోర్ట్ విమానం. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో మన సైనికుల్ని చైనా సరిహద్దుకు చేర్చిన ఒక ట్రాన్స్పోర్ట్ విమానం. ఇలాంటివి మనకి ఇండియాలో 12 ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదే ఆ అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ విమానం. ఇది చాలా బరువుని మోయగలదు. చాలా మంది సైనికుల్ని, చాలా యుద్ధ సామాన్ని యుద్ధం జరిగే ప్లేస్కి షిఫ్ట్ చేయగలదు. ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఉన్నాయి. కింద వాళ్ళు కూర్చోవడానికి ఆ రెడ్ రిబ్బన్స్ లాగా చూస్తున్నారు కదా, సో దాని మీద కూర్చొని ట్రావెల్ చేయడానికి ఉంటుంది. ఈ లోపలంతా హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉంది. దీన్ని చాలా స్టర్డీగా ఉంచడానికి, చాలా వేగంగా వెళ్ళడానికి కూడా సరిపడా ఎక్విప్మెంట్ అంతా దీని లోపల ఉంది. ఇప్పుడు మనం వచ్చాం ఒక మెరైన్ హెలికాప్టర్ దగ్గర. యాక్చువల్గా ఈ హెలికాప్టర్స్ షిప్ మీద ల్యాండ్ చేసే హెలికాప్టర్స్. ఇవి ఆర్టిలరీ గన్స్. వీటితో బుల్లెట్ పెడితే మనకి యాక్చువల్గా ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్కి వెళ్తుంది. కార్గిల్ యుద్ధ సమయంలో మన వాళ్ళు దీన్ని వాడారు. సో ఇక్కడ చూస్తే మనకి అది షెల్, అండ్ అక్కడ మనకి దాన్ని ఇన్సర్ట్ చేసే హోల్ కనపడుతుంది. సో ఇక్కడ వీళ్ళు మనకి ఈ షెల్ని వే చేయడానికి కూడా, హోల్డ్ చేయడానికి కూడా ఇస్తున్నారు. 100 pounds ఉందండి ఆల్మోస్ట్, అంటే 50 kgs ఉంది. చాలా హెవీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.